లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే మన ఈ యొక్క జూమ్‌ని స్థాపించింది మన అనుష రంగారావు సార్, బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్, సుశీల శ్రీనివాసరావు సార్‌కి వాళ్ళకి ప్రత్యేకంగా నా యొక్క గుడ్ మార్నింగ్ వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముందుగా నా యొక్క కస్టమర్ ఈ యొక్క ఎక్కడికైనా నేను మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఏమడుగుతున్నారంటే, ఇవి ఎవరు ఎట్లా చేశారేంటి అని అడుగుతున్నారు. కానీ దానికి సమాధానం మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే. మరి నా యొక్క టెస్టిమోను ఆహ్, మాది మద్దిరాలపాడు మా అమ్మగారిది. నన్ను ఇచ్చింది వెంకన్నపాలెం. మద్దిరాలపాడు నాగులుప్పలపాడు మండలము ప్రకాశం జిల్లా. మాది నన్ను ఇచ్చింది చిన్న వెంకన్నపాలెం కొండైపి మండలం ప్రకాశం జిల్లా. అయితే మా తల్లిదండ్రులకి మేమైతే ఐదుగురిమి. మా తల్లిదండ్రులకి మేము నలుగురం ఆడపిల్లలమి. మా తమ్ముడు లాస్ట్. అయితే నేను ఇంటికి పెద్ద అమ్మాయిని. తర్వాత సుశీల మేడము, తర్వాత శోభారాణి మేడము, కౌసల్య మేడము, మా తమ్ముడు పృథ్వీరాజు. అంటే నా కూతురినిచ్చాననమాట. కుసుమ కోమలి. ఆ! అయితే మేమైతే మా కుటుంబంలో మేము పేదవారంగానే ఉన్నాం. పేద కుటుంబం నుంచి వచ్చాము మేము. అయితే మేము ధనికులమి మాకింతుంది, అంతుందని మాకెప్పుడు లేదు. కానీ మా తండ్రి అయితే ఒక కాపలాదారిగా ఉండేవాడు. ఒక సరుకు తోటలకి, మాగిలికి అట్లా ఉండేవాడు. మమ్మల్ని అట్లా ఉంటూనే పోషిస్తూ మా యొక్క మ్యారేజులు చేసాడు. అందరికి చేసాడు. కానీ ఎప్పుడు మేము ఒక పేదగా ఉంటూ మా యొక్క అంటే మనుషులు ఎక్కువ కదా! ఆ రోజుల్లో తినటానికి కొంచెం ఇబ్బందిగానే ఉండేది. కానీ అయితే అనుకునేది. మేమేమనుకునేదంటే నా మనసులో అనుకునేది మేమెప్పుడు బాగుంటామా? ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతామా? మేమెప్పుడు సంపాదించుకుంటామా? ఎక్కడికి మేము ఎట్లా పెద్దవాళ్ళం అవుతామా? మేమంతా చిన్న పిల్లలం గదా! అని నా మనసులో పడుతూ ఉండేదాన్ని. అంటే ఇంటికి పెద్దదాన్ని కాబట్టి ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మేనమామకిచ్చారు. ఇస్తే మా మేనమామకి నా మ్యారేజ్ అయిన తర్వాతే జాబొచ్చింది. మా పెద్ద బాబు పుట్టినప్పుడు జాబొచ్చింది. కానీ ఆ జాబ్‌లో చేస్తూనే ఉన్నాడు. కందుకూరు డిపో ఫస్టు. తర్వాత ఆహ్, మార్కాపురము, పొదిలి, కనిగిరి అట్లా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ రోజుల్లో మాకైతే జీతం ఏమి లేదు. జీతం దీంట్లో ఏమి లేదు. పోట్టి ఆహ్, అయినా ఆ రోజులు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం జరుగుతూ ఉండేది. బానే ఉంటూ ఉండేది. వచ్చిన జీతం కొంచెం అటు ఇటు చేసుకుంటా ఉండేవాళ్ళమే. కానీ ఈ రోజుల్లో పెద్దవాళ్ళయినప్పటికీ మేము చదువులకి ఆటికి మేము పెట్టలేకపోతున్నాము. చదువులు ఎలా చదివించాలి? మా పాప ఆహ్, ఎంఎస్ ఇది బీఎస్ చేసింది. నర్సింగ్ చేసింది. మా ఇంటర్మీడియేట్ చేసింది. మా పెద్ద బాబు బీటెక్ చేసాడు. ఇంటర్మీడియేట్ చేసాడు. అన్నీ బానే చేసాడు. మా చిన్న బాబు డిగ్రీ చేసాడు. ఈ యొక్క పిల్లలు పెద్దవాళ్ళైనప్పుడు ఏంటి పెట్టలేకపోతున్నామనమాట. పిల్లలకి ఎలా చేయాలి? జీతం చాలటం లేదే. ఎలా చేయాలి? ఎట్లా చేయాలి? అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళమి. కానీ కొంచెం మా సారయితే కొంచెం ఆ రోజుల్లో డ్రింక్ చేస్తా ఉండేవాడు. ఆహ్, అయినా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ పిల్లలకి ఈ తర్వాత యొక్క విస్టేజి నాకు పరిచయమైందనమాట. నేననుకునేదాన్ని నేనేం చేయాలా? ఎట్లా చేయాలా? ఏం చేసి నేను ఈ పిల్లల్ని చెయ్యాలా? ఈ జీతమైతే సాలటం లేదు గదా! అని చెప్పి నేననుకుంటూ ఉండేదాన్ని. పొలం పనులకి పోలేకపోతూ ఉండేది. అంటే సుఖమరిగేన. నేనక్కడ ఎక్కడ జాబుంటే అక్కడికెళ్ళి మేము ఉండేవాళ్ళమి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చేయలేకపోయాను పనులు. సుఖపడ్డాననమాట. బయటకొస్తే నాకు వల్ల కావట్లే పని చేయటానికి. ఇక అక్కడి నుంచి నేను అట్లా కొంతకాలం అయ్యే కొంది ఈ యొక్క వెస్టేజ్ అనేది నాకు పరిచయమైంది. ఎలా పరిచయమైందంటే నేను ఒకరోజు అయితే నాకెవరు చెప్పింది కాదు. మీరు జాయిన్ అవ్వండి. దీంట్లో ఇట్లా ఉంది, ఇలా ఉంది అని నాకెవరు ముందు చెప్పిన వాళ్ళెవరు లేరు నాకు. అయితే
ఒకరోజు మేము ఊరికెళ్ళిన తర్వాత ఈ కొండమ్మ మేడం నేను ఫోన్ చేశాను అనమాట. నేను ఫోన్ చేసి ఏంది అత్తమ్మ ఎక్కడున్నావంటే ఇక్కడ ఇది సొబ్బులంట ఏంటి ఏంటి చెప్తున్నారమ్మా ఆడున్నావులే మీటింగ్ చెబుతుంటే అన్నది. సరే అని చెప్పి నేను గమ్ముగా ఉండా. తెల్లారి పొద్దు అదే అదే సమయంలో అదే రేత్రి నేను వచ్చేసాను అనమాట. పొద్దుపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా తెల్లవారి నేను అడిగా, ఏంది ఏంది రాత్రి మీటింగ్ అంటున్నావు, ఏం మీటింగ్ ఏందంటే సొబ్బులంట అనింది. అన్న తర్వాత ఇక ఆదివారం రోజు నేను ప్రేయర్‌కెళ్ళాననమాట. ప్రేయర్‌కెళ్ళి వస్తున్న సమయంలో చాలా మంది అక్కడ సునీత మేడం వాళ్ళ ఇంటి దగ్గరున్నారు. సునీత మేడం వాళ్ళ ఇంటి దగ్గరుంటే నేను వచ్చాననమాట. వచ్చిన తర్వాత ఇక్కడ పాపనడిగా, సునీత మేడం కూతురినడిగాను. "ఏంది పండు" అంటే, "అమ్మమ్మ మీరు ఆధార్ తెచ్చుకోండి తొందరగా" అని చెప్పనింది. అన్న తర్వాత నేనేంది ఇక నా దగ్గరే ఉంది. ఆధార్ ఉంది. ఇచ్చేసాను. నేనేం మాట్లాడకుండా ఇచ్చేసా. ఏంది? ఎందుకు? ఏందని అస్సలు నేను క్వెషన్ అడగలేదు. నాకెవరు చెప్పలా. కిరణ్ సార్ కూడా ఏసాడు. ఏంది ఏంది మేడం ఏంది సార్ అని నేను అడగల. అప్పటికి నాకు సార్ తెలీదు. ఎవరో ఏంటో నాకు తెలీదు. అప్పుడు నేను వేసేసి వచ్చా ఇంటికొచ్చాను. తెల్లారిన తర్వాత బ్రహ్మి సారు, శ్రావణ్ సార్ గారొచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ శ్రావణ్ సార్ గారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చారు. వచ్చినప్పుడు నేను ఎళ్ళాను. వెళితే సార్ బాగా చెప్తున్నాడు బ్రహ్మీ సారు. అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. సబ్బులున్నయి, ఆయిలుంది, మెడిసిన్ ఈ యొక్క క్యాప్సూల్స్ ఉన్నాయి. అన్నిటికి హెల్త్ గురించి ఉన్నాయి అని చెప్పి చెబుతున్నాడు. చెబుతుంటే నాకు అయినా బుర్రకెక్కల కొంచెం ఎరకెక్క బుర్రకెక్కకపోతే నేనేం చేశానంటే, సార్ నేను ఎట్లా అమ్మలేను కదా సార్, నాకు తెలీదు కదా, నేను చదువులేదు కదా అని నేను అడిగా. అడిగినప్పుడు అన్నాడు, లేదు మేడం మీరు అమ్మేదేంది అమ్మటం ఏమి లేదు. ఇక్కడ అమ్మమని చెప్పలేదు కంపెనీ. మనం యూజ్ చేసుకొని ఇక నా పక్క వాళ్ళకి యూజ్ చేయించటమే అని చెప్పి అన్నాడు. అన్న సమయంలో నేను ఇక్కడ మీటింగ్‌కి వెళ్ళాననమాట. మీటింగ్‌కి ఎక్కడ గుంటూరు మీటింగ్ మొదటి మీటింగ్ నా మీటింగు. అక్కడ నాకు అర్థం కాలేదు సార్ అసలు. అర్థం కాకపోలేకి ఇందులో చదువులేని దాన్ని కదా! నాకెట్ట అర్థమైంది? ఎట్ట చేయాలి? ఈ బిజినెస్ ఎట్ట చేయాలా? ఎట్లా నాకేం అర్థం కాలేదు అసల. ఈళ్ళేదో చెప్తున్న సార్ వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను అంతే. నాకు సొంతగా నేను ఆలోచించుకోవట్లా. ఏంది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. అక్కడి నుంచి మళ్ళా నాకు సార్ వాళ్ళని అర్థమయిందా అని అడిగారు సార్ వాళ్ళు. అర్థమైందంటే ఇక నేను చెప్పేందేనా ఇక్కడ సరే అని చెప్పి అన్నా నేను. తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారిది ఒంగోలులో సిపిఐ భవనంలో జరుగుతుందనమాట. అక్కడికి వెళ్ళా. అక్కడికెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. కొంచెం సార్ చెప్పే మాటల్లో కొంచెం కొంచెం నాకు అర్థమవుతుందనమాట. అర్థమయ్యి తర్వాత సార్ అంటున్నాడు, "సార్ గురువుగారు ఆయిల్ తెచ్చుకోండి, అయి తెచ్చుకోండి బాగుంటది" చెప్పి అంటున్నాడు. అన్నప్పుడు సమయంలో నేనేం చేశాను ఫస్టు, నేను జాయిన్ అయిన తర్వాత ఆయిల్ తెచ్చుకున్నా. ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేశాను. సరే యూజ్ చేశాను కదా! సరే దీంట్లో నేను అయినప్పుడు మా సార్‌కి అస్సలు తెలీదు నేను జాయిన్ అయింది. ఆయనకి తెలిస్తే ఎలాంటి ఊరుకోడు అసలకి. మామూలుగా నేను పర్సనల్‌గా ఏదైనా చేస్తున్నా కూడా అసలు తెలుసుకుంటాడు. తెలుసుకొని అప్పటికప్పుడు అడిగేస్తాడనమాట. అప్పుడు మా సార్ అన్నాడు, చెప్పా. ఎక్కడ మీటింగులకి వెళ్ళాలి కదా! హోమ్ మీటింగులకి. నేనేం చెప్తున్నానంటే నేను అక్కడ మ్యారేజ్ ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఉంది. అక్కడికెళ్తున్నానని చెప్తున్నా నేను. చెప్తుంటే నేను ముందుగానే ఏం చేసేదాన్నంటే మా చెల్లెళ్ళకి, మా అక్క తమ్ముడికి, నా కూతురికి చెప్పేదాన్ని. నాకిట్లాగా సుశీల ఇట్లాగా మామయ్య ఫోన్ చేత్తాడు. ఇట్లా చెప్పండి ముందుగానే. నేను ఇట్ట హోమ్ మీటింగ్‌కెళ్తున్నాను. వాళ్ళ మామయ్య ఊరుకోడంటే, చెప్తామనేది మా చెల్లెళ్ళు అక్కడ ఇద్దరున్నారు చెల్లెళ్ళు, మా కూతురు. వాళ్ళకి చెప్తే వాళ్ళు అలాగే మా కూతురు గూడా కొంచెం చెప్పింది. నాన్న, అమ్మ ఇట్లా మీ ఫంక్షన్‌కొచ్చింది. వేరే ఊరెళ్ళింది అని చెప్తే చెప్పేది. చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం రిలీఫ్‌గా ఉండేవాడు. ఈ తర్వాత మళ్ళా ఏం జరుగుతుందంటే నేను ఎళ్తున్నా. అంటే అన్నం, కూర పొద్దున్న పెందలాడే చేస్తున్నాననమాట. ఎందుకు నేను హోమ్ మీటింగ్‌కెళ్ళాలి గదా! ఇక్కడ అన్నం కావాలి. మా పెద్ద బాబు అప్పుడు లక్కీలో చేస్తున్నాడు. ఆ బాబుకి కొంచెం అన్నం కావాలి గదా! నేను చేసి పెందలాడ చేస్తున్నా. "ఏంది పెందలాడ చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? ఏంటి?" అని అడుగుతున్నాడు. "ఏం లేదులే ఎక్కడ ఊళ్ళో ప్రార్థన ఉంది ఇక్కడ" అని చెప్పి నేనేదో చెప్పుకునేదాన్ని. చెప్పుకున్న సమయంలో ఏం జరిగిందంటే ఒకరోజు కావలి మీటింగ్‌కెళ్ళాను. కావలి మీటింగ్‌కి వెళ్ళి అప్పుడు నా సెల్లు నాది ఖరాబయిపోయింది. నేను కొండమ్మ మేడం సెల్‌తో నేను బిజినెస్ జేస్తున్నా. ఇద్దరం కలిసి దాంట్లో జేస్తున్నాము. ఇక మేము కావలి మీటింగ్‌కెళ్తే పొద్దుపోయిందనమాట. చాలా కొంచెం పొద్దుపోయింది. ఇక నేను కొండమ్మ మేడంకి ఫోను జేస్తున్నాడు.
నేనే ఎత్తబాకు తీయబాకు అని చెప్పా నేను మేడంకి. తీయబాకండి అని చెప్పా. మళ్ళా చేస్తానే ఉన్నాడు. చేస్తానే ఉంటే అప్పుడు తిపరాయించుకోలేక కొండం మేడం ఫోన్ నాకిచ్చింది. ఇస్తే నేనేం మాట్లాడను. నాకు చెమటలు పట్టినాయనమాట. వామ్మో! ఫోన్ చేస్తున్నాడు. నేనేం జేయాలి? ఎట్లా జేయాలి? ఈ ఫోన్ మాట్లాడితే ఎక్కడున్నానో అడుగుతాడు. ఏం చెప్పాలి? ఏం జెప్పాలి? అని చాలా భయమేస్తుంది సార్ నాకైతే. చెమటలు పుట్టినియి. అంత భయమేస్తుంది నాకు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేను అప్పటికి పొద్దుపోయింది గదా! తలుపు పండుకున్నారు. పండుకున్న తర్వాత నేనొచ్చాను సార్. వచ్చిన అప్పుడు బాగా చలికాలం అనమాట. చలికాలంలో పోయొస్తున్నాము. వర్షాకాలము, చలికాలము చిన్న చిన్న తుప్పర్లు పడతా ఉంటాయి. అక్కడి నుంచి మేము వస్తుండేసరికి తలుపేసుకున్నాడు. ఏం జేయాలి? తలుపేసాడు. ఎట్లా జేయాలి? అని మా సార్‌ని లేపలేదు. తాళం అడగలేదు. నేనేమి లేదు. ఇక నేనేం జేశానంటే బయటే నేను పండుకున్నాను. బయటే పండుకున్నాను. బయటే చలిలో పండుకొని ఫ్యానేసుకున్నాను. కానీ ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను నేను. అయితే మా సారు "నువ్వెందుకెళ్తున్నావు? దేనికెళ్తున్నావు? దే నేను సంపాదిచ్చేది నీకు సాలటం లేదా? నేను ఉద్యోగానికెళ్తున్నాను. ఉద్యోగానికెళ్ళినప్పుడు నన్ను చూసుకోవాలి కదా! నువ్వేంది పరిగెత్తుతున్నావు? ఎక్కడికంటే అక్కడికెళ్తున్నావు. నీ సంగతేందా?" అని చెప్పి అంటున్నాడు. నేనెక్కడికెళ్ళటం లేదు. నేనెక్కడికెళ్తాను. నేను మామూలుగా ఈ ప్రార్థనలది చూసుకున్నా గదా! అక్కడ ప్రార్థనలకెళ్తున్నా. మీటింగ్స్ ఉన్నాయిలే అని చెప్పి అన్నా నేను. మళ్ళా ఒకరోజు ఏం జరిగిందంటే ఉప్పలపాడు మీద నేను అబద్ధం జెప్పా. ఉప్పలపాడులో తెలిసినోళ్ళున్నారు. అక్కడికి ఫంక్షన్‌కెళ్ళేలే వాళ్ళు చెప్పారు గదా! అని జెప్పి అన్నా నేను. ఆ రోజు ఎక్కడికెళ్ళాము మీటింగ్‌కి ఆహ్, మధిరాలపాడు ఎళ్ళామనమాట. మధిరాలపాడెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫోను చేసాడు. వాళ్ళకి ఫోను చేస్తే రాలేదని చెప్పి వాళ్ళన్నారంట. అనేసరికి గమ్ముగున్నాడు. ఇక వచ్చి నేను మళ్ళా అక్కడ మీటింగ్ చూసుకొని ఇంటికొచ్చా. వచ్చిన తర్వాత "అసలు నీ సంగతేంటి? నువ్వు చెప్పు. నేను ఇంటికి రాను. నేనక్కడే ఉంటాను. నువ్విలా జేస్తే నేను ఒప్పుకోను. ఏదో చేస్తున్నావు" అంటే నేనేం చేయట్లేదు. నేనేం మాట్లాడటల్లా. మాట్లాడకుండా ఎదురు మాట్లాడకుండా గమ్ముగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాననమాట. అక్కడి నుంచి "ఏంది చెప్పవేంది? ఏందసలకి? నువ్వేదేదో మారిపోయావు. ఏదేదో ఉన్నావు" అంటున్నాడు. సరే నా సంగతి తర్వాత తెలిసిద్దిలే నీకు. ఇప్పుడు గాదులే. నేనేం చేస్తున్నాను, ఎక్కడికెళ్తున్నానో నీకు తెలిసిద్దని జెప్పి నేను ఒక్క మాటన్నా. ఏం జేత్తన్నావు చెప్పు జాబ్‌కి పోతున్నావా అన్నాడు. అవును జాబ్‌కెళ్తున్నాను. ఏం జాబ్ అన్నాను. నేను విస్టేజ్ అనేది దాంట్లో నేను జాయిన్ అయ్యాను. నీకు చెప్తే నువ్వు ఊరుకోవు గదా! అని చెప్పి నేను జాయిన్ అని చెప్పి అన్నా నేను. అన్న తర్వాత విస్టేజ్ లేదు ఏం లేదు. ఎందుకు విస్టేజ్ ఏంది? మోసం, దగ, కుట్ర. ఎందుకు? అదంతా అసలకి పంపిడి ఉండిద్దో, పోయిద్దో, ఊడిద్దో ఎవరికి తెలుసు? అసలు ఆధార్ కార్డ్ ఇస్తున్నావెందుకు? ఆధార్ కార్డ్ ఇత్తే ఏ ఏమన్ ఎంత నష్టమయ్యేదో తెలుసా? ఉన్న డబ్బులన్నీ లాక్కుంటున్నారు. ఎందుకు ఇస్తున్నావు ఆధార్ కార్డ్ అన్నాడు. ఆధార్ కార్డు ఇస్తుంటే లక్షల లక్షల మంది వేల మంది ఇచ్చారు. నా దగ్గర ఏం డబ్బులున్నాయి నా దగ్గర పోవటానికి? నా అకౌంట్‌లో ఒక్క రూపాయి గూడా లేదు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళతో తిక్కలోళ్ళయి ఇస్తున్నారా ఏంటి అని చెప్పాను నేను. అనేసరికి గమ్ముకున్నాడు. ఇక నా తర్వాత నేను ఈ యొక్క ఈ అట్టట్ల నేను టీమ్‌ను నడుపుకుంటూ నాకైతే తెలీదు. సార్ వాళ్ళే ఈ బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్ వీళ్ళు ముగ్గురే మాకు వాళ్ళు మోటివేట్ చేస్తా ఉంటారు. మేడం ఇట్లా చేసుకుంటే మీకిట్లా ఈ టీమ్ వచ్చిద్ది. ఇట్లా అని మీరు బ్రాంజ్ అవుతారు అని చెప్పి అనన్నారు. అని చెప్పి ప్రతి ఒక్కటి నేను వాళ్ళ మాట వింటూ వాళ్ళతో ఎక్కడ జూమ్ మీ హోమ్ మీటింగ్ రమ్మంటే వచ్చేవాళ్ళనమాట. వచ్చి చెప్పేవాళ్ళు. మొదటగా నేను మదిరాలపాడు వెళ్ళినప్పుడు మా చెల్లెల దగ్గరికి తీసుకెళ్ళా. తీసుకెళ్తే మా చెల్లెలేమందంటే, "అక్క నీకేం పని లేదు. ప్రతి ఒక్కటి తీసుకొస్తుంటావు. మొన్న కలిత్తేమో 2000 కడితే కాళ్ళకి కుట్టు ప్యాచర్ అని ఇస్తారని చెప్పి తీసుకొచ్చావు. మామయ్య చేసేది నీకు సాలదా ఏంది?" అని చెప్పన్నది. అంటే కాదు ఒక్కసారి వినండి. ఒక్కసారి వింటే మీకు అర్థమైద్ది అంటే అప్పుడు బ్రహ్మయ్య సార్‌ని, కిరణ్ సార్‌ని ఈళ్ళు వచ్చారు. శ్రావణ్ సార్ వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాడు. చెప్తే మా సీను సార్ ఉన్నారు. చెప్తే అప్పుడు సీను సార్ బాగా అర్థం చేసుకొని, అప్పుడు సుశీల మేడంది ఐడీ ఏసాడనమాట. ఐడీ ఏసిన తర్వాత అప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళా మా తమ్ముడేమంటున్నాడు, "అక్క నువ్వెందుకు ఇయన్నీ దగా పడతావు, మోసపోతావు ఎందుకు? ఇప్పుడే డబ్బులొత్తయ్యా? ఇప్పుడే జీతం వచ్చిద్దా? ఇత్తారా? ఎంతొచ్చిద్ది?" అని మా తమ్ముడు అడుగుతున్నాడు. నా కూతురిని కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే అమ్మాయి గూడా హ్మ్,
టీంని కొంచెం నాకు ఐడియాలు వేయటము, నాతో రావటము అట్లా చేసింది అనమాట నా కూతురు. తర్వాత మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, త్రావగుంటలో మేము టిఫిన్ తింటున్నాం అనమాట. టిఫిన్ బండి దగ్గర తింటుంటే అప్పుడు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు అక్క, ఇప్పుడు దేనికి వచ్చావు, నీకు ఇప్పుడు జీతాలు ఇస్తారా, ఇప్పుడు తిరుగుతున్నావు ఎందుకు, మళ్ళీ నువ్వు చేరింది కూడా కాక మళ్ళీ అమ్మాయిని కూడా చేర్పించావు అని అడిగాడు. అడిగితే సరే అబ్బాయి ఏం కాదులే అబ్బాయి, జీతాలు వచ్చేది రాని తర్వాత తెలిసిదిలే అని చెప్పి అన్నా నేను. అన్న సమయంలో ఇక జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళా నేను ఆ ఏం చేయాలి ఏంటని నాకు అర్థం కావట్లా. అర్థం కానప్పుడు ఈ యొక్క ఇంట్లో నా కుటుంబం ప్రాబ్లం ఉంది కదా. ప్రాబ్లం ఉన్న సమయంలో ఈ యొక్క బ్రహ్మి సారు, కిరణ్ సారు, శ్రావణ సారు వచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు అమ్మ వీళ్ళని ఏమంటాడేమో, తిడతాడేమో, వీళ్ళేం కొత్త వాళ్ళు కదా, గబక్కన ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది. సార్ వచ్చి బ్రహ్మి సార్ చెప్తున్నాడు. చెప్తుంటే ఆ సరే వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నన్ను మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏంది, ఏం ఉద్యోగం నీకేం చెప్తున్నారు ఆ చెప్పి అంటున్నాడు. వాళ్ళు ఇంకా సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అసలుకి మన బిడ్డలు లాంటి వాళ్ళు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, బిడ్డలు లాంటి వాళ్ళు, అంత బాగా వివరంగా చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు అక్కడ. ఎక్కడ ఇక్కడ శ్రావణ్ సారు, కిరణ్ సారు అక్కడ కొండేపి మండలంలో చేస్తున్నారు. వాళ్ళు అది చేసుకుంటూ ఇది చేసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు, నువ్వు చేసే జీతము ఒక్క పాల బిల్లుకే చాలట్లేదు. మనం ఎంత కష్టపడుతున్నాం నీకు అర్థమైందా, దీంట్లో పోతే చాలా లైఫ్ ఉంది, దీంట్లో చేసుకోవచ్చు అని చెప్పి నేను అన్నా. ఏం లైఫ్ ఉంది, మేము చాలా చూస్తున్నాం ఇట్లాంటి, చాలా చూసేమని అంటున్నాడు. అన్న సమయంలో మళ్ళా అట్టుండేసరికి నేను బ్రాంజ్ చేయమన్నాను. బ్రాంజ్ అయిన తర్వాత ఆ ఇప్పుడు మాకు ఇద్దరికి సన్మానం చేయరు కదా, ఎట్లా అని చెప్పి సార్ వాళ్ళు మీరు బ్రాంజ్ అయ్యారు మేడం అని చెప్పారు. ఆ బ్రాంజ్ ఎలా అయ్యారు, సార్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అనమాట బ్రాంజ్ అవ్వటానికి. వాళ్ళ ముగ్గురు వాళ్ళ నిద్ర లేకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. అందరి బట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అయితే బ్రాంజ్ అయిన తర్వాత ఈ సార్ వాళ్ళు మేడం బ్రాంజ్ అయ్యారు, సార్ని కూడా తీసుకురావాలి, మీరు సార్ని తీసుకొస్తే సన్మానం చేస్తాము, పెళ్లి చేస్తాము అన్నాడు. "ఆ, సరే సార్, ఇక నా మాట వినడం ఎట్లా సార్, మీరు రాండి సార్, కొంచెం చెప్తే వింటాడేమో అని చెప్పన్నా. అప్పుడు కిరణ్ సార్ వచ్చాడు. కిరణ్ సార్, శ్రావణ్ సార్ వచ్చి ఆ సార్ మీకు సల్మాన్ సార్ రండి సార్ అంటే, ఏం సల్మానం, నాకు అలాంటి పడవు, నేను రాను, వద్దు 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 అన్నాడు. కాదు శ్రావణ్ సార్, కాదు మావయ్య మీరు రండి, మీకెందుకు, అక్కడ చాలా బాగుంటది, మీరు రండి, రావాలి మావయ్య, రావాలి రావాలి అంటారు శ్రావణ్ సారు. సరే అని చెప్పి ఆయన్ని ఎట్టకట్ట చల్లగా తీసుకొని వచ్చాం అక్కడికి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ సిపిఐ భవనంలో మాకు అంటే సన్మానం జరిగింది. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ శ్రావణ్ సార్, కిరణ్ సార్ ఏం చేస్తున్నారు, ఈ సార్ ఎటు వెళ్తాడు ఈ అని చెప్పి కిందకి పోతుంటే కిందకి వెళ్తున్నారు, పైకొత్తి పైకి అంటే ఈయన చూస్తున్నారు అనమాట, ఇటు వెళ్తాడు ఏందని. అప్పుడు చల్లగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ సన్మానం చేశారు. మాకు అయిపోయింది, బాగానే ఉంది. సార్ చెప్పాడు కదా, ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తున్నాడు కదా, ఆ మాటలు విన్నాడు. విన్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రమణ బాగుంది మా ఈ యొక్క విస్టేజ్ అనేది, దీని వ్యవస్థ బాగున్నట్టుకుంది, ఆ ఎట్లకట్ల కానీ అని చెప్పేసరి కానీ చేసుకో ఎట్లకట్లా అన్నాడు. నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. అబ్బా నాకు బాగుంది, సంతోషంగా ఉంది. అంటే మనకి మన ఫ్యామిలీలో మనకి సపోర్ట్ కావాలన్నమాట. సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. అదొక ఆనందం, మనకు బిరుదు అనమాట. ఎందుకు, నాకు సపోర్ట్ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధించగలం అనమాట. సాధించగలం, మనం చేయగలం కూడా, మనకి ధైర్యం అనేది ఉంటది వెనక మనకి. అలాగే నాకు ధైర్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ సరే ఇదైపోయింది. మా బాబు ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసాడు. బీటెక్ సాఫ్ట్వేర్ గా చేసాడు. చేసిన తర్వాత ఆ కంపెనీ ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత వద్దు బాబు మీరు ఇక్కడికి రారా, వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి నేను మా అబ్బాయికి చెప్పా. ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ ఉంది, అక్కడ క్యాషియర్ గా చేరాడు. చేరితే
అక్కడ నా అబ్బాయి ఉదయం 9 గంటలకు వెళ్ళి నైట్ 11 గంటలకు వస్తున్నాడు. ఇక అప్పుడు మేము చూసి ఆ బాధ చూసి ఫ్యామిలీ పిల్లోడిని చూసుకోలేకపోతున్నాడు, భార్యను చూసుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అంటే వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతారు. అంటే ఇక సమయం లేదు కదా ఫ్యామిలీతో గడపటానికి. అందువలన మా బాబు అన్నాడు, సరే అక్కడ చేర్పించాను. ఈడేమంటున్నాడు, అమ్మా నువ్వేంది ఎస్టేజ్ వేస్టేజ్ అని తిరుగుతున్నావు, పొద్దుగుకులు డబ్బులన్నీ పోగొడుతున్నావు, ఏం వేస్టేజ్ అమ్మా, ఏ ఏంటి అని చెప్పి వాడు నా మీద అబ్బాయి కోప్పడుతున్నాడు. కోప్పడ్డ సమయంలో సరే అని చెప్పి నేను అట్ట జరుపుకుంటూ పోతున్నా. మళ్ళా ఒకరోజు చాలా పొద్దుపోయింది. పొద్దుపోయి వచ్చేసరికి నా మా ఈ జామునే వస్తున్నావు ఎందుకు మా వదిలేసేయమా, దీన్ని నీకు వద్దు అని చెప్పి అన్నాడు. ఒరే నేను ఎట్లా వదిలేస్తాను, ఇప్పుడు మన చెట్టు వేస్తాం కదా, భూమిలో ఒక ఇత్తనం వేస్తాము, ఇత్తనం వేసి దానికి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాము. దానికి నీళ్లు పోస్తే కదా మొక్క పెరిగేది, దాన్ని బాగా సమృద్ధిగా పెంచుకుంటే కదా ఆ చెట్టు వేసాను, ఎదిగింది, కాయలు రావాలి. కాయలు వేసి వదిలిపెట్టడం కాదు, దాని దాని చెట్టు ఫలాలు మనం తినాలి, తిన్న తర్వాత తృప్తి పడతాం అంతే. అలాగే మనం చెట్టు వేసి వదలకూడదు, వదిలేసేయకూడదు. అలాంటప్పుడు నేను ఇప్పుడు దాకా వచ్చాను, బ్రాంచ్ అయ్యాను. ఇక నేను ఇది చేసుకోవాలి, నేను వదిలిపెట్టను, ఎలాగైనా నేను చేసుకుంటాను అని చెప్పి నేను అంటున్నా. అన్న సమయంలో నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం, నీ ఇష్టం అని చెప్పి అన్నాడు. అన్న సమయంలో ఇక అయిపోయింది. ఇక ఈయనేమంటున్నాడంటే, ఆ రమణ ఎంత వచ్చింది నీకు జీతం, నీకు 20,000 వస్తుందా, 50,000 వస్తాయి అన్నాడు. 20,000 50,000 కాదు, నీ చెక్కు, నీ యొక్క నీ శాలరీ ఎంత, నువ్వు చేరినప్పుడు ఎంత 12,000, మా సార్ చేరినప్పుడు 12,000, నీ 12,000 చేస్తున్నప్పుడు ఇప్పటికి ఎంత వచ్చింది నీ జీతము, 70,000కి. ఆ 70,000 70,000 70,000 అట్లాగనే వస్తున్నాయి. వస్తున్న సమయం కానీ ఆ 70,000 నీ చేతికి రావట్లేదు కదా. నీ చేతికి వస్తే మన ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంటది. ఆ ఫ్యామిలీ ఆ 70,000 నీకెంత వస్తుంది, అన్ని కటింగ్లు పోగా 20,000 చేతికి వస్తాయి అనమాట. 20 ఆ ఆ 20,000 వస్తున్నాయి. దేనికి మనకి, మన పిల్లలు ఏంది, మన ఫ్యామిలీ ఏంది, పాల బిల్లు ఏంది, కరెంటు బిల్లు ఏంది, ఆ అది మన డిష్ బిల్లు ఏంటి, మనం కిరాణా షాప్ లో కట్టాలి, ఇవన్నీ మనకి ఎట్ట వస్తాయి. తిప్పి కొట్టినా కూడా 20,000 ఒక్క మూలకు కూడా చాలు. నేను నువ్వు 20,000 అట్లానే వస్తానే ఉంటాయి, నా చెక్కు చూస్తా ఉండండి, నా చెక్కు పెరిగిపోద్ది, నువ్వు ఇట్లానే ఉంటావు, నా చెక్కు పెరిగిపోద్ది, నా యొక్క చెక్కు మీదే ఈ ఫ్యామిలీని నేను కడుపుకుంటాను, నేను కొంచెం ఉన్న అప్పులు కూడా తీర్చుకుంటాను అని చెప్పని నేను మా శారదన్న చూద్దాం అన్నాడు. చూద్దాం అన్న సమయంలో ఇకనప్పుడు నాకు కసి అనేది కసి అనేది ఏర్పడింది. నాకు కసి కసి దీంట్లో చెయ్యాలి, నాకు చదువు వచ్చినా రాకపోయినా ఒక బీబీ మేడం ఉంది కదా, 2వ తరగతి చదువుకున్న బీబీ మేడం, ఆ బీబీ మేడం తీసుకుంటుంది ఎంత, 2వ తరగతి చదివి ఒక ఆయమ్మగా ఉండి, అప్పుడు ఆమె తీసుకోగా ఆమెకి చదువు రాదు కదా, ఆమె తీసుకోగా నేనెందుకు తీసుకోకూడదు, నేనెందుకు చేయకూడదు. చాలా చాలా మంది టెస్ట్ మళ్ళీ చదువుతున్నారు, లక్ష 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 నా గోలు, కారు అని చెప్తున్నారు. అలాగే నేను కూడా లక్ష కారు తీసుకోవాలి అన్న సమయంలో మాయకి అన్నప్పుడు, నాతో మా కాలనీలో మీరు వెళ్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు అన్నారు. అంటే మమ్మల్ని వాగ్దానం చేస్తున్నారు. అంటే మీ బ్యాగులు తగిలించుకొని పోతున్నారుగా, వస్తున్నారుగా, చూద్దాం మీకు కొండమ్మకి నీకు వచ్చేది చూస్తాంలే మేము అన్నారు. మా సారి మేము అసలు అలాంటి మాటలు పట్టించుకోరా. కొంచెం నాకు కోపం ఉండేది. కోపం ఉంటే అయినా నేను ఎందుకో చాలా దగ్గుంటున్నా. నేను అప్పుడు చూడు అత్తమ్మ ఏమంటున్నారంటే, వద్దు మనం ఇప్పుడల్లా కదిలియద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, మన పని మనం చేసుకుందాము, వాళ్ళు మాట్లాడుకున్నారని అనింది. సరే నేను చెప్పి నేను చాలా సార్ చెప్పే మాటల్లో నాకు చాలా ఓర్పు అనేది వచ్చింది. నాకు అసలు చాలా కోపం మాట అంటే నేను పడను. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయి దాపట్లేదు కదా, ఎవరి కాడికి వెళ్ళి మనం ఏం అడగట్లేదు కదా. వీళ్ళేమైనా మాకు ఇస్తున్నారా, మీరు వెళ్ళండి, మీరు పోయిరండి అని చెప్పి మాకు డబ్బులు ఛార్జీలకు డబ్బులు ఇచ్చి, ఏదైనా తినడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కదా. అందుకని మేము మా పని మేము చేసుకోవాలి, మేము చేసి చూపించాలి ఈ కాలనీలో. ఎట్లయినా సరే ఎవరు చేరినా చేరకపోయినా మేమిద్దరమే ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్స్కి వెళ్ళటం రావటం, చాలా పొద్దుపోయినా కూడా మేమిద్దరం వచ్చేవాళ్ళం అనమాట. అలాగే మళ్ళా ఒక వ్యక్తి ఎవరో మీకు ఇద్దరికి డబ్బులు ఇస్తే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు. ఆ
సరే సరే అంటే అన్నాళ్ళు అని చెప్పి డబ్బులు వచ్చినప్పుడు వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే చాలా సంతోషమే అని చెప్పి అనుకున్నాను నేను. డబ్బులు వచ్చినప్పుడు వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా ఉన్నాడు. కానీ మేము ఎలాంటి పట్టించుకోకుండా ఎలా చేసుకోకుండా మేము మా పని మేము సుబ్బయ్య శెట్టి సార్ గారు ఏమన్నాడంటే ఎవరి పని వాళ్ళది చెప్తే చెయ్యాలి అని అన్నాడు. నేను అక్కడ మైసూరు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు తెలియలా ఎట్ట చెయ్యాలా ఏం చెయ్యాలా, ఏందో వేసాను ఐడియా వేసాను, మనుషులు చేస్తున్నారు అంతే, నాకేం తెలియదు. ఆ సార్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాట వింటున్నా అంతే. ఇక నా మీటింగ్ మైసూర్ పోదాము మేడం, మైసూర్ పోదాం టిక్కటే అన్నాడు. సరే చూద్దాం, మైసూర్ పోయి నేను ఇప్పుడు పోలేదు కదా, ఆ ప్రపంచం అన్న దేశం అన్న చూసేద్దాం అంత ఊర అది ఎక్క అని చెప్పి నేను అనుకొని వేసా. అంటే నాకింత ఉందని నాకు తెలియదు వాస్తవంగా. సుబ్బయ్య శెట్టి సార్ గారి అంత చెప్తాడని ఇంత సబ్జెక్ట్ ఉందని నాకు తెలియదు. కానీ నేను వేసాను. ఎందుకు వేసాను అదే చూద్దాం రూల్ చూద్దామని వేసాను, నేను నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క సారు చెప్పే సబ్జెక్టులు చాలా లోతైన మాటలు చెప్తున్నాడు అనమాట. అప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నా. ఆ ఆలోచిస్తూ అయినా కూడా కొంచెం ఏందబ్బా వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా, వీళ్ళందరం చూసి నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంటే ఎందుకు భయం వేస్తుంది అంటే వీళ్ళు చెప్పే టెస్ట్ వాళ్ళు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళు, తెలుగులో చెప్పేవాళ్ళు, నాకు ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇట్లా ఇప్పుడు చేరాను అని చెప్తున్నారు. కానీ చెప్పే మాటల్లో నాకు రెండో రోజు నేను ఆ చెప్పా అనేసి, అంటే నేనేం చెప్పాలి, చెప్తే చేయాలి చెప్తే చేయాలి, నేను చేస్తాను అని చెప్పి నేను కూడా పైకి చెప్పాను అనమాట. అప్పుడు నేను మైసూరు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ నా మైండ్ మారిపోయింది. వచ్చిన తర్వాత ఇక నాకు చెక్కు 3 నెలలు నాకు చెక్కు రాలా, ఆగిపోయింది. ఎందుకంటే నాకు తెలియదు, చేత కాదు, ఎలా చేయాలి నాకు తెలియదు, నేను ఎలా ఈ టీం ఫాలోఅప్ చేసుకోవాలి నాకు తెలియదు. తెలియని సమయంలో అప్పుడు నేను ఒకసారి నిజంగా సార్ ఒకసారి ఏడ్చుకున్నా నేను. ఏడ్చిన సమయం ఎందుకు ఏడ్చానంటే నేను వెస్టేజ్లో చేరాను కదా, నాకేం చేతావు, వీళ్ళందరూ వచ్చి చాలా డబ్బులు తీసుకుంటున్నారు, ఎట్ట తీసుకుంటున్నారా ఏందా దీంట్లో ఏంటుంది ఏముందా అని నాకు తెలియదు. ఏడ్చా ఒక రోజు. లేకపోతే మానేసుకుంటాలే అని అన్న తర్వాత నేను చెప్పా శ్రావణ్ సార్కి, సార్ నేను మానుకుంటాను సార్, నాకు తెలియట్లేదు అంటే. ఎందుకు మేడం ఇప్పుడు దాకా వచ్చారు మీరు మానుకుంటాం అంటున్నారు, వద్దు మానుకోవద్దు, మేము ఉండలేదా, మేము చేస్తాం మేము చెప్తాం కదా అని అన్నాడు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నాకు 3 నెలలు చెక్కు రాలేదు కదా, ఈ 3 నెలల తర్వాత నాకు ఎల్ఓపీలు అంటారు. ఆ ఎల్ఓపీలు అంతా కూడా నాకు తెలియదు అసలుకి. ఆ సార్ వాళ్ళు చెప్పారు, ఆ రమేష్ సారు, మేడం మీకు ఎల్ఓపీలు 2 వచ్చినాయి, మీకు చెక్కు పెరుగుతుంది, మీరు ఒకసారి ఐడి చూసుకోండి, ఐడీలు ఏముందో చెప్పన్నాడు. సార్ నాకేం తెలియదు కదా ఏముంది అని చెప్పి చూపిస్తే అక్కడ గోల్డ్ డైరెక్టర్ అని పడింది అనమాట. గోల్డ్ డైరెక్టర్ అని పడితే అప్పుడు నాకు ఆ గోల్డ్ డైరెక్టర్ లో 36,000 చెక్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అబ్బా. అసలు సంతోషం వేసి ఏడ్చుకున్నా నేను. ఏడ్చుకున్న తర్వాత నేను ఈ డబ్బు ఇప్పుడు చూడలేదే అని చెప్పి నేను ఏడ్చుకున్నా. సార్ ఫోన్ చేశాడు, బ్రహ్మీష్ సారు, మేడం మీ చెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి అన్నాడు. చెక్ చూసుకోవడం కూడా నాకు తెలియదు, నాకు చేత కాదు. ఆ చెక్ ఎక్కడ చూడాలా ఎట్లని చెప్పి నాకు తెలియదు. ఆ రోజు మా సార్ ఉన్నాడు ఇంటి దగ్గర, కొంచెం చెక్ అంట చూస్తావా అని అడిగా నేను. ఆ ఎక్కడ ఏందంటే అప్పుడు నువ్వు సార్ అన్నాడు, ఎక్కడ చూడలేను సార్ అని అడిగితే పలానా ఇట్లా కొట్టు అని చెప్పి బ్రహ్మీష్ సార్ అన్నాడు. అన్న తర్వాత మా సార్కి చూపిస్తే చూసాడు. చూసిన తర్వాత వచ్చినాయి 40 రూపాయలు వచ్చినాయి. 40 వచ్చింది, 40 రూపాయల కోసం పోతున్నా, 40 రూపాయలు తిప్పి కొట్టినా నీకు కేజీ టమాటాలు కూడా రావు అని చెప్పి అన్నాడు. 40 రూపాయలు ఏంది, సరిగ్గా చూడన్న అన్న సమయంలో చూసాడు. చూసి అప్పుడు ఆ నవ్వాడు. ఏంది నవ్వుతున్నావు ఏంది అని చెప్పన్నా. అందులోకి నీకు 46,680 రూపాయలు వచ్చినాయి అన్నాడు. అవునా చెప్పన్నా. అప్పుడు నాకు నిజంగా ఆ, నేను ఎప్పుడు లేదే, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇప్పుడు నాకు వెస్టేజీలో ఒక చదువు లేని దాన్ని ఒక హౌస్ వైఫ్ ఉంటూ నేను ఇక్కడ నేను చేసుకున్నాను. నేను ఒక రేకలకే పోయాను, పచ్చాకే పోయాను. అక్కడి నుంచి నేను మొక్కలకి కరువు పనికి వెళుతూ నేను చేసుకున్నాను సార్ ఈ పని. చేసుకుంటూ అప్పుడు ఆ నాకు ధైర్యం వచ్చి చూ అన్నాడు మా సారు,
ఈ డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా ఎత్తున్నారు? అసలు ఏదో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది ఈ కంపెనీలో. ఈ డబ్బు ఇంత రాదు అసలు. ఎప్పటికైనా ఈ డబ్బు అంతా మీది మళ్ళీ లాక్కుంటారు. కంపెనీ లాక్కుంటారు డబ్బు రేపు ఇప్పటికైనా అని చెప్పి అన్నాడు. డబ్బులు ఎందుకు లాక్కుంటారు కంపెనీ? డబ్బులు లాక్కోరు. మనకి కంపెనీ మనకి గౌతమ్ వాలి గారని మన పేదవాళ్ళకి ఇది కంపెనీ స్థాపించాడు. ఎందుకంటే మనకి ఆ ఆ రోజుల్లో నేను చెప్పా సార్కి, అంటే వివరంగా చెప్పాను అనమాట. ఆ రోజుల్లో మనకి తిండిలో ఏది రోగాలు లేవు కాబట్టి ఒక న్యాచురల్ గా ప్రొడక్ట్ ఫుడ్ సప్లిమెంట్ గా తయారు చేపిస్తున్నాడు సారు. మన కోసమే గౌతమ్ వాలి గారు ఒక దేవుడు. ఆ దేవుడు మనకిస్తున్నాడు ఆ అని చెప్పన్నా నేను. అనే లెక్క ఈ రోజుల్లో తిండిని బట్టి ఎంతమంది రోగాలు వస్తుంది తెలుసా? ఓన్లీ నేను ఒక ఆరోగ్యం కోసం వెళ్ళాను, నేను హెల్త్ కోసం వెళ్ళాను. ఇంట్లో హెల్త్ కోసం వెళ్ళాను. నాకు ఆదాయం వచ్చింది. ఆ రోజుల్లో వేసాను, గమ్ముగా ఉన్నాను. ఐడి ఈ రోజు నాకు ఉండే కొంది నాకు గ్రోత్లోకి వస్తున్నాను. ఒక ఉమ్, ఈ కంపెనీలో ఇంత ఉందని ఈ- నేను నమ్మాను. నేను తీసుకున్నాను అని చెప్పి, నీకు చేతనైతే ఎవరికన్నా డిపోలో ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి ఒకసారి. వాళ్ళది నాకు కొంచెం ఐడియాలు వస్తుంటాయి, నేను వాళ్ళకి కూడా చెప్పగలుగుతాను. నీకు తెలుసు కదా అన్ని డిపోలో చేశారు అంటే, నా చేతగా నా వల్ల కదా అన్నాడు. సరే సరే అని చెప్పి వదిలే, ఇక ఇది మొదలుకొని మీరు ఇక ఏమి నన్ను అనొద్దు. ఈ యొక్క చెక్కును చూసి మీరు నన్ను ఫాలో చేస్తూ ఉండండి. నేను చెప్పిన మాటలు వింటా ఉండండి, నన్ను ఏమనొద్దని చెప్పి అన్నీ. సరే నీ పని నీది చేసుకో, ఇంకేముంది చేసుకో, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అన్నాడు. సరే, సంతోషంగా ఉంది. కానీ నేను ఈ కంపెనీలోకి దీంట్లోకి వచ్చినప్పుడు ఈ సరే చాలా ఆదాయం ఉంది అంటున్నారు. ఎట్లా ఆదాయం ఏంటని చెప్పి అనుకున్నా. ఆదాయం అంటే ఈ సెల్ఫీ తీసుకుంటున్నారు. సెల్ఫీ అంటే నాకు ఆ రోజు నేను ఒక ఆయిలే తీసుకున్నా. ఏదో నాకు తెలియక నేను తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడైతే నేను సెల్ఫీ తీసుకుంటున్నానో, ఎప్పుడైతే నేను నాకు టీం కూడా ఇప్పిస్తున్నానో, వా అప్పుడు నాకు కొంచెం టీం అనేది కొంచెం పెరిగిపోయింది అనమాట. టీము నాకు నిజంగా ఈ టీం పెరగటం నాకు కొండం మేడం కొండం మేడము, కుసుమ కోవలి, అది సుశీల శ్రీనివాసరావు, వీళ్ళు తరపున, ఇక కరవాచి ఆ సుజాత మేడం వాళ్ళు, వీళ్ళొక తరపున నాకు ఎలవైపులు వచ్చినాయి. నేను తీసుకోగలిగాను. మళ్ళా ఇప్పుడు నాకు మంచి లీడర్స్ వచ్చారు. ఎవరు? ఉప్పలపాడు ఆ, మహేశ్వరి మేడం, అక్కడి నుంచి సుబ్బలక్ష్మి మేడం, ఇక్కడ వస్తుందన్నమాట. వాళ్ళ గురించి నాకు నాకు చాలా ఈ టీం పెరిగిపోతుంది. ఆ నేను బాగానే ఫాలో చేసుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, మీరు జూమ్ లో ఏడవకపోతే ఏం తెలీదు. జూమ్ యాడ్ అయితే మనకు అన్ని తెలుస్తాయి అనమాట. నేను ఒకప్పుడు కూడా అట్లాగే మొద్దు తరంగా నిద్రపోయాను తెలియక. అంటే ఒక యాడై పక్కన పెట్టేదాన్ని నేను, తెలియక పక్కన పెట్టేస్తాను. వాళ్ళు చెబుతున్నా కూడా ఏందో చెప్పుకుంటున్నారులే, పోతే పోనీలే అని చెప్పి నేను అట్లా కేర్లెస్ గా ఉండేదాన్ని. అలాగే అలాగే ఇప్పుడు నాకు ఈ జూమ్ అనేది అది ఒక మనకి నిజంగా మనకి ఒక సబ్జెక్ట్ లాగా, మనకి రోజుకి ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తారో మనకు తెలియదు. బాగా జూమ్ అనేది కనెక్ట్ అవ్వాలని చెప్పి మా టీం అంతా చెప్తాను నేను. మేము కనెక్ట్ అవుతున్నా మేడం, మేము వింటున్నాము. కానీ మేము గుడ్ మార్నింగ్ చెప్పటం లేదు, మేము వింటున్నాం అంటున్నారు. కాదు, మీ టెస్ట్ వన్లు కూడా ఇవ్వాలి అని చెప్తా నేను. అలాగే ఈ టీంని ఫాలో అప్ చేసుకుంటున్నాను. కానీ నా యొక్క చెక్కు వచ్చిన తర్వాత నేను చాలా అప్పులు తీర్చుకొని, చాలా 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 చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాను. ఇంకా నేను ఈ యొక్క చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. నేను నేను ఎందుకంటే నాకు ఒక గ్యాస్ ట్రబుల్ ద్వారా, ఒక షుగర్ ద్వారా నేను వెయిట్లెస్, ఆ యొక్క అయ్యని వాడుకున్న తర్వాతే నాకు ఆ బాగా ఉందన్నమాట. అంటే ఈ యొక్క నేను వాడుకుంటూ ప్రతి ఒక్కరికి నేను వాడిస్తున్నాను అనమాట. నేను ఇట్లా ఉన్నాను, నా టెస్ట్ అనేది. నేను ఇట్లా ఒకప్పుడు ఒక చనిపోయిన శవంలా కొనుక్కునే ఉండేదాన్ని నేను. పైకి లేసేదాన్ని కాదు, ఉదయాన్నే హెల్తీగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడే సమయంలో చనిపోతానా అని చెప్పి నాకే తెలియదు. అలాంటప్పుడు నేను వీటిల్లో నేను యూజ్ చేసుకుంటే నాకు ఆరోగ్యం ఉంది, ఆదాయం వస్తుంది, బాగుంది. మీరు కూడా తీసుకోండి అమ్మా. అంటే నా నా యొక్క నేను వాడుకొనే
వాళ్ళు చెప్పాలి, వాడకుండా చెప్పకూడదు అనమాట. అలాగే నేను వాడుకున్న తర్వాత నేను చెప్తున్నా. మనం వాడుకోకుండా చెప్తే వాళ్ళు ఏమంటారు, అసలు ముందు నువ్వు వాడేవా అని అడుగుతారు. అలాంటప్పుడు వాడకుండా చెప్తే అప్పుడు మనం నోరు తెరుచుకొని ఆమె వాళ్ళకి చూడాలి. అంటే ఏంటంటే వాడలేదు కాబట్టి వాడుకున్న ధైర్యం, ధైర్యం నేను వాడాను, ఇదిగో నేను వాడింది, ఇదిగో నేను యూజ్ చేసింది ఇవి. నేను ఇప్పటికైనా నేను హోమ్ మీటింగ్కి వెళ్తే ప్రతి ఒక్క నేను వాడిని అన్ని తీసుకెళ్తా అక్కడికి. నేను ఇది చూపిస్తే ఈ వాడని అన్ని చూపిస్తాను నేను. అప్పుడు వాళ్ళు చూస్తారు, మాకు ఇవి కావాలి, మాకు ఇది ఇచ్చేయండి అంటారు. అలాగే నేను దీన్ని టీవీని ఫాలో చేసుకుంటూ ఉన్నాను. ఆ కానీ లీడర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఈ యొక్క వెస్టేజ్ అనేది మనకి కన్న తల్లి తండ్రి మనకి ఎలాగో మనకి జన్మనిచ్చారో అలాగే ఈ వెస్టేజ్ మనకి ఈ యొక్క జన్మనిచ్చింది అనమాట. మనకి అన్నం పెడుతుంది, ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెడుతుంది. కానీ మన సముద్రంలో ఎంత నీరుందో, ఎంత లోతు ఉందో తెలియదు. అలాగే ఈ వెస్టేజీలో కూడా ఎంత డబ్బు ఎంత ఉందో లోతు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు కొత్త వాళ్ళు వేడైన వాళ్ళు కూడా ఈ యొక్క ఈ వెస్టేజీని తల్లిలాగా తల్లిదండ్రుల మీరు తెలుసుకొని ఈ యొక్క చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంది అవకాశం. ఇప్పుడు నాకుంది, తర్వాత నీకుంది, తర్వాత ఇంకొకళ్ళకి ఉంది, ఎవరికైనా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి యొక్క చదువు లేని దానికే నాకుందంటే మీరు చదువులు ఉన్నారు, చాలా డిగ్రీలు, ఎంఏలు, బీఎస్సీలు, బీటెక్లు, ఎంటెక్లు అన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ ఉంది, అవకాశం ఉంది. నేను ఒక్కొక్కళ్ళు టెస్టిమోనీ ఇస్తుంటే వాళ్ళకి వెళ్ళి నోరు తెలుసుకొని చూస్తూ ఉంటాను నేను. ఎందుకు ఎంత బాగా చక్కగా మాట్లాడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుంది, వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, ఎంత ఆశ్చర్యంగా అట్లా చూస్తాను అనమాట నేను చాలా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఐడి వేసిన తర్వాత, అంటే ఒకడు అంటున్నారు ఐడి వేయగానే డబ్బులు కావాలి అంటున్నారు. ఐడి డబ్బులు పడలేదే, ఏం డబ్బులు పడలేదు అంట. డబ్బులు ఎట్లా పడతాయి, ఐడి వేయగానే పడతాయా? ఇప్పుడు మనం జీతానికి వెళ్తున్నాము, పనికి వెళ్తున్నాము, మనకి నెలకే మనకి వేస్తాడు కరెక్ట్ గా, లేకపోతే లేదు. ఆ లేకపోతే పుచ్చని వెళ్ళేస్తాడు. అలాగే నీ చేయగల డబ్బులు పడుతున్నాయా? అది ఇప్పుడు మనం జాబ్కి వెళ్తున్నాము, జాబ్కి వెళ్ళిన తర్వాత జాబులు ఏమి లేదు, జాబులు వెనక మన పిల్లలకు కూడా అవకాశం లేదు, మన పిల్లలకు లేదు, భార్యకి లేదు, మన ఫ్యామిలీకి ఎవరికి లేదు. అంటే దీంట్లో అవకాశం ఉందన్నమాట. ఎందుకు 3 తర 3 జన్లు ఇస్తున్నారు కాబట్టి మొదటిగా పాయింట్ నేను కనెక్ట్ అయింది దీనికి, 3 తరాలతో 3 జన్లు ఇస్తుందని నేను దీంట్లో కనెక్ట్ అయ్యాను అనమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు 3 తరాలకి మీ మీ పిల్లలకి కూడా ఉంది, దీంట్లో అవకాశం ఉంది. జాబులు ఉంటే ఏం లేదు, జాబ్ ఏమి లేదు అంటే జాబులు మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఏం లేదని చెప్తున్నా. వెనక పిల్లలు తినటానికి కూడా నిజంగా ఉండదు. అంటే ఈ దీంట్లో పిల్లల తరతరాలు ఉంటుంది అనమాట. నీకెంత డబ్బు కావాలో, నీకేంది లగ్జరీగా ఉంటది, బ్రతుకుంది అనమాట దీంట్లో. అంత బాగుందనమాట. ఇప్పుడు మనం ఎక్కడికైనా పిల్లల్ని తీసుకెళ్తున్నాము, ఒక షాప్ కు తీసుకెళ్తున్నాము, ఉన్నవాళ్ళు ఒక పక్కకు వస్తారు, వాళ్ళు కార్లు వేసుకొని దిగుతారు, లేని వాళ్ళు మనం ఏంది ఆటో వేసుకొని పోయి దిగి ఆ వాళ్ళు పక్కన తీసుకుంటూ ఉంటున్నారు, మనం పక్కన తీసుకుంటున్నాం షాపులు చెప్తున్నా. అంటే మన పిల్లలకి ఏమనిపిస్తుంది, చూడు వాళ్ళ మమ్మీ డాడీ చూడు ఎట్లా ఇప్పిస్తున్నారో, వాళ్ళకి బాగా మంచి మంచి బొమ్మలు కానీ ఏదో వాళ్ళకి నచ్చింది అంత కాస్ట్లీకి ఇప్పిస్తున్నారు కదా అని ఈ పిల్లలు ఏమడుగుతారు, మన పిల్లలు మనం చూడు మమ్మీ మాకు కూడా ఇప్పిండి అంటారు. అప్పుడు మనం ఏమనుకోవాలి, లేదు బాబు సమయం ఉంది మనకి, మనం తెచ్చుకుంటామని మనం చెప్పుకుంటాము. వాడు అక్కడ మారం వేస్తాడు, నాకు కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటాడు, మనం తెచ్చిలేము. అలాంటిది ఈ వెస్టేజీలో మన పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాం. అంటే కార్లో కూడా పోయి తెచ్చుకుంటాం, కంపెనీ కార్ ఇస్తుంది అనమాట మనకి. ఆ కార్లో వెళ్ళి తెచ్చుకుంటే అప్పుడు మన పిల్లలు ఎవరు, మాకు మా నాన్న మా అమ్మ సంపాదించారు, ఇక్కడ మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటుంది అనమాట. అది ఆనందంగా ఉంటది. ఇప్పుడు నేనేందంటే నాకు నిజంగా ఆశపడుతుంది, ఏం ఆశపడుతుంది అంటే, ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కలేదు కదా, కింద ఉండి అదిగో ఫ్లైట్ అది చూస్తూ ఉండేదాన్ని. అలాంటిది కొన్నాళ్ళు దాని తర్వాత నాకు అవకాశం ఉంది, నేను వెళ్తాను నేను ఫ్లైట్ లో వెళ్ళి తిరిగి కంపెనీ చూపిస్తుంది నాకు. అందుకు నేను చాలా ఆశపంది, ఎప్పుడు వెళ్తానా సార్ వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి నేను నిజంగా అట్లా అనుకుంటూ ఉంటారు రోజు అనమాట. అట్టా అలాంటప్పుడు మనం ఈ యొక్క మన కోరికలన్నీ తీరుతాయి అనమాట. ఈ వెస్టేజ్ కంపెనీలో మన కోరికలన్నీ తీరితే మనం ఒక గౌతమ్ బాలి గారు చేసిన పుణ్యబలం, పుణ్యబలం వల్ల మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకంటే
మన పిల్లలకి, మన ఫ్యామిలీకి మొత్తానికి ఆయనే మనకు అన్నం పెడుతుంది. గౌతమ్ వాలీ గారే మనకు అన్నం పెడుతుంది. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందుకని మన ప్రతి ఒక్కళ్ళు ఐడి చేసుకొని కొత్త వాళ్ళు ఈయనోళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పి అంటే మనము వెళ్ళకూడదు. మొక్కని తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఐడి ముందు మనం మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడాలి? మనకి లేదు, రా రా మరా, ఒక మంచి మాట చెప్తాను. మనకి ఇక్కడ హెల్త్ ఉంది ముందు. మనకు డబ్బు అట్ట పెట్టు, హెల్త్ ఉంది, మంచి హెల్త్ ఉంది దీంట్లో బాగుంటది. ఎన్నెన్నో హాస్పిటల్ పెట్టి వస్తున్నాం, అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నాం, దీంట్లోకి వచ్చే చాలా హెల్త్ ఉంది అని చెప్పి వాళ్ళని చల్లగా మాట్లాడుకుంటూ పట్టుకుంటూ రావాలన్నమాట. అప్పుడు వాళ్ళకి చూపించాలి, కంపెనీ ఇలాగుందని అంత ప్రాఫిట్ చెప్పాలన్నమాట. అప్పుడు చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఐడి వేసుకుంటారు. కానీ ఆ నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క ఈ ఫస్ట్ నేను తీసుకుంది, ఈ యొక్క కంపెనీలో నా ఐడి మీద 36 రూపాయలు నా చెక్ వచ్చింది. తర్వాత నా హైట్ చెక్ వచ్చి 46,680 రూపాయలు వచ్చింది నాకు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ నేను కూడా ఇంకా ఇంకా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఆ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సార్ వాళ్ళకి ముందుగా, మా యొక్క అప్లైన్ ఏరియలకి, ఆ కిరణ్ సార్, శ్రావణ్ సార్, బ్రహ్మయ్య సార్, వీళ్ళ ముగ్గురికి చాలా చాలా ఆమ్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే గనక మాకు తెలియపరిచారు, తెలియనివన్నీ మాకు నేర్పించారు. ఒక విద్యలాగా, ఒక పాఠంలాగా, ఒక సారు ఎలా చెప్తారో స్కూల్లో, అలాగే మాకు చిన్నపిల్లల్లాగా మాకు చెప్పారు వాళ్ళు. చెప్పి మమ్మల్ని ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ వాళ్ళకి. సార్, బ్రహ్మి సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రుణం మేడం. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ సెషన్, చాలా మంది ఇన్స్పిరేట్ చేశారు మీ వాయిస్ తోటి. మేడం మరి మీరేం చదువుకోలేదు కదా, మరి హోమ్ మీటింగ్స్ మీరే చేస్తున్నారా, మీ అప్లైనర్ చేస్తున్నారా మేడం? నేనే చేస్తున్నాను సార్. అప్లై అంటే అప్పుడు తీసుకెళ్లేవాళ్ళం సార్. ఓకే. ఇప్పుడు నేనే చేస్తున్నాను సార్. మరి ఎలా చెప్పాలి, భయం లేదా మీకు? అంటే చాలా చాలా పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హోమ్ మీటింగ్ ఇస్తున్నారు, నాకు చదువు లేదు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలా హోమ్ మీటింగ్ వెళ్ళను, వీళ్ళకి ఎలా చెప్పగలను, ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదా? నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను సార్. నేను ఎట్లా చెప్పాలి, నా చదువు లేదు కదా, ఏమో ఎగతాళి చేస్తారేమో నేను మాట్లాడుతుంటే, ఎట్లా నేను చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని సార్. కానీ ఇంకా ఉండే కొద్ది నేను మాట్లాడే కొద్ది నాకు మాటలు వస్తున్నాయి. నాకు కొంచెం జ్ఞానోదయం అనేది నాకు బాగా కలిగింది సార్, నాకు చెప్పడానికి. సూపర్ సూపర్, చెప్పిన వాళ్ళంతా ఐడియాలు వేస్తున్నారా మేడం? వేస్తున్నారు సార్. సూపర్ మేడం. చూడండి లీడర్స్, ఒక హౌస్ వైఫ్ ఎలాంటి ఎడ్యుకేషన్ లేని వ్యక్తి ఓన్గా తనంతా తన హోమ్ మీటింగ్స్కి వెళ్ళి, ఈ స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్కి అయితేనేమి చాలా పెద్ద పెద్ద వ్యక్తులకి వెళ్ళి హోమ్ మీటింగ్ ఇస్తున్నారు. సో అలాంటి గ్రేట్ లీడర్గా మారటానికి ప్రతిదీ కూడా తనను తాను చేంజ్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవడం ద్వారా మేడంలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి. సో మనం కూడా మేడం లాగే ప్రతిదీ మనం చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మేడం లాగా అందరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలా. లీడర్స్ మేడం మీరు గమనిస్తే ఇప్పుడు దాకా చెప్పారు మేడం, అట్లాంటి మేడం ఒక హౌస్ వైఫ్, ఇంట్లోనే పరిమితమైనటువంటి ఒక లేడీ. అలాంటిది ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు మేడం కొన్ని వందల మందితో మాట్లాడే ఒక స్పీచ్ ఇచ్చే స్థాయికి వెళ్ళింది. ఒకసారి మేడం వాయిస్ అనేది ఏపీఎస్ ఆర్టిస్ట్ డ్రైవర్. నేను దీనిలోకి వచ్చింది, నాకు పరిచయం చేసింది శ్రావణ సార్, కిరణ్ సార్, రవి సార్, మా అప్లైనర్. కానీ నాకైతే షుగర్ ఎంత కోసం ఇచ్చాను, నేను డబ్బు కోసం అయితే రాలేదు సార్. మరి నేను షుగర్ కోసం వాడుకుంటే నాకు తగ్గిపోయింది. మళ్ళీ నాకు గ్యాస్ ఉంది, గ్యాస్ వాడుకుంటే నాకు డబ్బులు పడ్డాయి అనమాట. ఎంత పడ్డాయి? ఫస్ట్ నాకు చెక్ వచ్చి 36 రూపాయలు. తర్వాత బ్రాంచ్ అయిన తర్వాత 4,646 రూపాయలు పడ్డాయి. మళ్ళీ మూడో నెలలో 5,090 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు నా లాస్ట్ చెక్ వచ్చి 46,640 రూపాయలు పడ్డాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
పెట్టారు సార్. బాగా మంచి మాటలు చెప్పాడు. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చింది సార్ చెప్పి ఒక్కొక్క మాట నాకు బాగా కరెక్ట్ అయింది సార్. కానీ నేను బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నా మైండ్ అంతా హాఫ్ మైండ్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా సార్ మాటలు విని నా మైండ్లో బాగా ఫిక్స్ అయ్యాను. చెయ్యాలి ఎట్లయినా బయటకు వచ్చే, మేమైతే ఆడవాళ్ళం బయటకు రాలేదు కదా. ఈ వెస్టేజ్ వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చి బాగా ధైర్యంగా ఉంటున్నాం. ఇంకా సార్ చెప్పి మన ధైర్యం వచ్చింది సార్ మాకు చెయ్యాలి చెయ్యాలి. మీరు చేసి మీకు తగ్గించి మీరు చేయమన్నారు, మీ లిస్ట్ ప్రకారం మీరు చేయమన్నారు. అది నచ్చింది సార్ నాకు. నేను ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఈసారి వస్తే ఇక్కడ మైసూరు వస్తారు మళ్ళీ సార్, మళ్ళీ అన్నీ నేర్చుకుంటాను, చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, ఒక హౌస్ వైఫ్ కొన్ని వందల మందికి స్పీచ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిందంటే అది ఒక వెస్టేజ్లోనే సాధ్యం. స్టార్టింగ్లో మేడం చెప్పారు ఇందాక, స్టేజ్ మీద చాలా మంది చెప్తా ఉంటే అవును వాళ్ళకి చూస్తూ ఉంటాను సార్ అనే స్థాయి నుంచి స్టేజ్ మీదకి ఎక్కి కొన్ని వందల మంది చేత చప్పట్లు కొట్టించుకునే స్థాయికి వెళ్ళిందంటే మేడం తను తాను చేంజ్ చేసుకుని ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూ మార్చుకుంటూ ఈ బిజినెస్కి తగ్గట్టుగా ఏదైతే అప్లైనర్స్ చెప్తున్నారో దాన్ని బిలీవ్ చేసి దాన్నే చేసుకుంటా పోయారు కాబట్టి ఇంత సక్సెస్ అనేది తీసుకున్నారు. సో మేడంకే వస్తుందా సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. థ్యాంక్ యూ రమణ మేడం, థ్యాంక్ యూ. మన టీంలో థ్యాంక్ ఉంటూ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది మీలాంటి గొప్ప వ్యక్తులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేనేంటంటే నా గోలు, నేను ఎట్లయినా దీన్ని చేసి నేను చాలా అప్పుల్లో ఉన్నాను సార్. ఆ అప్పులు తీర్చుకోవాలని నాకు చాలా ఉమ్, చేస్తున్నాను సార్ దీంట్లో. ఎందుకంటే మా వారు మా సార్ని కూడా నేను దాటిపోవాలి. నా గోల్ ఏంటంటే నేను ఒక లక్ష తీసుకొని కారు తీసుకొని మా సార్ కళ్ళ ముందు పెట్టాలి కారు నేను సార్. అది నేను గోల్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆర్టీసీ డ్రైవర్ని కాస్త మీకు కార్ డ్రైవర్గా పెట్టుకోవాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ థ్యాంక్ తీసుకుందాం మేడం. కొంతమంది మన లీడర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. యూ సార్. యేసఫ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యేసఫ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ అన్మ్యూట్ మార్నింగ్ చేసుకోండి సార్. సార్. రండి సార్. వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్, మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. రవణం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ సార్. మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఉదయాన్నే చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అబద్ధాలు ఆడి దీంట్లో సక్సెస్ అయ్యారు. అయితే మీరు హోమ్ మీటింగ్కి వెళ్తున్నా కానీ ఈ సార్కి కొన్ని అబద్ధాలు చెప్పారు, అయినా కానీ మీరు రీచ్ అయ్యారు. దీంట్లో ఈ గోల్డ్ రీచ్ అవ్వాలని. అదేవిధంగా మేడం, లేడీస్ అనేవాళ్ళు ఎవరు బయటికి రారు. ఎవరు ఏదైనా చెయ్యాలన్నా నా వల్ల ఇంకా నేను వెళ్ళను, కొట్టుకెళ్ళమన్నా కానీ మా మేడం అయితే కొట్టుకెళ్ళమని కానీ వెళ్ళదు, నేను వెళ్ళను అని ఏదో ఒక సాకులు చెప్తా ఉంటది. అయితే ఈనాడు మీరు అలాంటి సాకులు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మీరు రీచ్ అయ్యారంటే చాలా గ్రేట్ మేడం. నాకు అది బాగా నచ్చింది. అది మనం అబద్ధాలు చెప్పింది, మనం అబద్ధం చెప్పేమని కానీ కాదు, కానీ రీచ్ అయ్యే విధానంలో దాన్ని అబద్ధంగా చెప్పారు మీరు. ఆ మాట నాకు చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. మీరు చదువు లేకపోయినా కానీ మీరు ఎంతో పోరాటం చేశారు. వెస్టేజ్ అనే దాంట్లో మీరు పోరాటం ఎంత చేశారంటే మేడం, లేడీస్ అయినా కానీ మీరు చాలా సాధించారు. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అబద్ధం ఆడకూడదు సార్. నాకు విస్టేజీలో అవును మేడం, అబద్ధం ఆడాలి. చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్తారు. అబద్ధం ఆడాల్సి వచ్చింది సార్. ఆడాలి. నేను అబద్ధం ఆడిన భర్త దగ్గర, ఇప్పుడు మా సార్ దగ్గర, కానీ నేను అబద్ధం అవును మేడం. ఆడాల్సి వచ్చింది. అవును ఓకే, మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. వెరీ మీరు వెరీ కూడా గోల్ కూడా రీచ్ అవ్వాలి, బాగా చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. నేను ఇప్పుడు బ్యాంక్ డైరెక్టర్ ధైర్యంలో ఉన్నాను. అవుతాను మేడం, సాధిస్తాను మేడం. ఓకే సార్. ఓకే సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యేసఫ్ సార్. మీరు గ్రేట్ లీడర్. మనకి టంగుటూరు నుంచి చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. సేమ్ రమణ మేడం ఎలా అయితే పని చేస్తున్నారు మీరు అలాగే పని చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్ గుడ్ మార్నింగ్, రవణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సంధ్యారాజు మేడం, గుడ్ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం మీరు సెక్షన్ ఈరోజు. ఉదయాన్నే అసలు చక్కగా మాకు చక్కని టిఫిన్ పెడుతున్నట్టుంది మేడం. ఒక్కొక్క మాట చాలా చక్కగా వివరిస్తున్నారు. నాలో కూడా లోపం ఉంది మేడం. నేను జూమ్ లో అటెండ్ అవ్వాలంటే కొన్ని కేసులకు వెళ్ళడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను మేడం. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను బాగా ఇక నుంచి నేను కూడా ఎంత పనిలో ఉన్నా జూమ్ లో అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. అసలు హాస్పిటల్ ఫీల్డ్ తీసేద్దాం అనుకుంటున్నాను మేడం. అవును కానీ మేడం, నేను మనకి ఇది కొంచెం ఇలాగ సక్సెస్ అయితే హాస్పిటల్ ఫీల్డ్ వదిలేసి వెస్టర్న్ లోనే చేద్దామని గోల్ పెట్టుకొని ఉన్నాను. హాస్పిటల్ ఫీల్డ్ ఉండేసరికి నేను జూమ్ ఇన్ లేకపోతున్నాను, మీటింగ్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఉమ్, అందువల్ల ఇంకా నాలో చాలా మేడం, లోపాలు మీరు మేడం. మంచి గ్రేట్ లీడర్ మీరు. చేసుకోండి మేడం. మీ దగ్గర టాలెంట్ ఉంది మేడం, బాగా బాగా చేసుకుంటారు మీరు. ఓకే మేడం. ఉమ్, చాలా చక్కగా అసలు సారు మిమ్మల్ని వద్దన్నా కానీ మీరు సార్తో చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా మీరు చాలా ఎదుర్కొన్నారు. మిమ్మల్ని మేము ఒక బీబీ మేడం లాగా మీరు ఇంకా ముందుకు వెళ్తారని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ. మీ గోల్ కూడా థ్యాంక్ యూ రీచ్ అవ్వాలి మేడం. మీరు చేసుకోండి మేడం. ఇంకా మీకు టీం ఉంది కాబట్టి మీరు టీంలో మీరు ఫాలో చేసుకుంటే మీ యొక్క గోల్ అనేది రీచ్ అయిపోద్ది మేడం. బాగా మంచి టీం మీది. అవునవును మేడం. ఆ, ఉమ్, ఆ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఒక సంధ్యారాణి లైన్. మేడం. మేడం థ్యాంక్ మాట్లాడండి. యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ వాయిస్. మీరు మంచి టాలెంట్, మెడికల్ పరంగా చాలా మందికి హెల్ప్ చేస్తూ సిల్వర్ డైరెక్టర్లు క్యాడర్లు ఉన్నారు. మీరు కూడా రమణ మేడం లాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళి మంచి ఇన్కమ్ తీసుకొని చాలా మందికి మీ వాయిస్ ద్వారా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సంధ్యారాణి మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ బేబీ మేడం, గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అన్మ్యూట్ సార్. చేసుకోండి మేడం. సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ రవణ వెరీ గుడ్ మేడం మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ గ్రూప్ లో మార్నింగ్ ఉన్న మేడం, గుడ్ లీడర్స్ కి మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నాకు వచ్చేసి ఏం కనెక్ట్ అయిందంటే సార్, ఇంట్లో సపోర్ట్ లేకుండా ఇంట్లో సపోర్ట్ లేకుండా అంత జర్నీ చేసిందంటే చాలా గ్రేట్ మేడం మీరు. థ్యాంక్ యూ మేడం, ఇంట్లో థ్యాంక్ యూ. సపోర్ట్ ఉండి బయటపడినా హ్యాపీగా ఉంటది, కానీ ఇంట్లో సపోర్ట్ లేకుండా నువ్వు అంత జర్నీ చేసావంటే చాలా నువ్వు గ్రేట్ మేడం. అసలు మేడం మీరు అనుకున్నది సాధించారు. మీ సార్ కంటే నేను ఎక్కువ వెళ్ళాలన్నాను, ఎక్కువ నేను శాలరీ తీయాలి అన్నారు కదా మేడం. అది నాకు ఓకే. బాగా నచ్చింది. ఎందుకంటే మీ సార్నే మీరు కారులో తిప్పాలని అన్నారు కదా, అది నాకు బాగా ఓకే. కనెక్ట్ అయింది. నువ్వు అలాగే చేయాలి మేడం, ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలని నాకు మనస్ఫూర్తిగా. మళ్ళీ మీరు థాయిలాండ్ వెళ్ళాలన్నారు కదా, అది అవును కూడా మేడం. రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేను ఈ రోజు కొద్దిగా లేట్ గా లేచాను, గుడ్ మార్నింగ్ చెప్పలేదు, కానీ మీ టెస్ట్ మనీ ఇది రెండోసారి నేను వినటం బాగుంది మేడం. మీరు బాగా చెప్పారు. మీరు మేడం, ఇంట్లో చూసుకుంటానే ఆ, మీరు చేసుకోండి. మీ యొక్క టీంను కూడా ఫాలో అప్ చేసుకోండి. మేము ముందు ఆ, ఆ, మేము తర్వాత మీరు వెళ్తారు. థాయిలాండ్ అంటే ఎప్పటికైనా వెళ్తాం. థాయిలాండ్ ఉమ్, మన సార్ వాళ్ళు తీసుకెళ్తారు. goal అది నెరవేరాలని నేను అనుకుంటున్నాను మేడం. నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే మేడం, థ్యాంక్ యూ. అది మేడం థ్యాంక్ యూ నాకు. బీబీ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ వాయిస్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో మేడమే కాదు మేడం, ప్రతి ఒక్కరు సాధ్యం. మీరు కూడా బీబీ మేడం అంత స్థాయికి, అంత వాయిస్ ఉంది, అంతే టాలెంట్ ఉంది. అలాగే నేను కూడా అలాగే రావాలని నేను కూడా చేస్తున్నాను సార్. ఫుల్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా అవుతారు చేస్తున్నాను సార్. మేడం, ఓకే అందులో సార్. డౌటే లేదు. సో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ బీబీ మేడం, థ్యాంక్ యూ. అంతే సార్, మీ సపోర్ట్ మాకు ఉండాలి సార్ ఎప్పుడు. మా 100% మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది మేడం. ఓకే రమణ సార్. మేడం కూడా మీ అప్లైనరేను. ఆ ఓకే మేడం సార్. ఇన్స్పైర్ గా తీసుకోండి. అదే సార్ థ్యాంక్ నేను యూ, అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్.
రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం మీరు చెప్తుంటే చాలా బాగా వినసొంపుగా వినబుద్ధి అవుతుంది మేడం. బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ప్రతి పాయింట్ అప్లైనర్ దగ్గర నుంచి డౌన్లైనర్ దగ్గర ప్రతి ఒక్కరిని ఎలా నాకు హెల్ప్ అయింది టీమ్ బిల్డ్ అవడానికి అనేది క్లియర్ గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సుబ్బయ్య శెట్టి దగ్గర నుంచొని మీరు మాట్లాడే ధైర్యం మీకు ఉందంటే చాలా గ్రేట్ మేడం. చాలా రీచ్ అవుతారు. ఇంకా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. బీబీ మేడం నేను తలుచుకున్నాను, ఆమె చదువుకోలేంది నేను ఎందుకు సాధించలేదు, ఆమె సాధించింది నేను ఎందుకు సాధించలేదు అని చెప్పని ఇన్స్పైర్ గా తీసుకున్నారని చెప్పారు కదా మేడం. అవును సార్. మీలాంటి వాళ్ళు మేము ఇన్స్పైర్ గా తీసుకోవాలి మేడం. మేము ఇంత చదువుకున్నామే, చదువు లేకుండా ఇంత ఇన్స్పైర్ అవుతూ ఇంత బాగా చేస్తుంది. నెలకి 46,000 అంటే తక్కువ మాట కాదు మేడం. మేము ఇంత చదివి కూడా నెలకి 50,000 సంపాదించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది మీరు 46,000 సంపాదిస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం. ఒక్క పాయింట్ మేడం, మీ సార్ చెక్కుతో సమాధానం చెప్పారు మేడం. అది బాగా నచ్చింది అవును మేడం. సార్. మీ సార్ మీ మాట వినలేదు, కానీ మీరు ధైర్యంగా సారు మాట వినకపోయినా ధైర్యంగా మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి సక్సెస్ అయ్యి చెక్కుతో సమాధానం చెప్పారు మేడం. మీ సార్ కంటే ఎక్కువ చెక్ తీసుకొని చాలా గ్రేట్ మేడం. మీ గోల్స్ అన్ని తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ నేను ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ దగ్గర మైసూర్లో లేచి మాట్లాడుతుంటే నాకు కాళ్ళు వణుకుతున్నాయి సార్. ఆ రోజు కాళ్ళు వణుకుతున్నాయి. నేను మాట్లాడుతున్నాను అంటే నాకు తెలియదు కదా, 10 మంది 100 మందిలో నేను ఎప్పుడు చెప్పలేదు కదా అక్కడ పెద్దవాళ్ళ దగ్గర. నా కాళ్ళు వణికినాయి సార్. అలాగే మీరు కూడా మీ గోల్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు కూడా కంపల్సరీ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సాయి సార్. మీరు గ్రేట్ లీడర్ మన కంపెనీ నుంచి. ఖచ్చితంగా సక్సెస్ అనేది త్వరలో మీకు వస్తుంది. డిసైడ్ అయి పని చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిరణ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రమణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ కుమార్ మార్నింగ్. సార్. మీ టెస్ట్ మనీ ఇది రెండోసారి అంటున్నాను నేను. ఓకే రెండోసారి సార్. కూడా అదే లెవెల్లో, ఫస్ట్ లో ఏ లెవెల్ మెయింటైన్ చేస్తారు అదే లెవెల్లో టెస్ట్ మనీ. కానీ మీకు గ్రేట్ మేడం. ఎడ్యుకేషన్ చదువు లేకుండా మీరు అసలు అంటే చదువు ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా 100 సార్లు చెప్పినా 10 సార్లు చెప్పినా కొంతమందికి ఎక్కట్లేదు కాన్సెప్ట్. ఎక్కట్లేదు. చదువు ఉన్న వాళ్ళకి ఎక్కట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మీరు ఎడ్యుకేషన్ లేకుండా ఈ బిస్టేజ్ సిస్టమ్ని ఎట్లా అర్థం చేసుకున్నారో, ఎలా ఎక్కించుకున్నారో బ్రెయిన్ కి. మరి నాకు తెలిసి మీరు ఎక్కువ జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వటం అంటే తెగించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి తెగించి మీటింగ్లో కూర్చోవటం వల్లే మీరు ఇలా తయారని నేను అనుకుంటున్నాను. అంటే అదే మెయిన్, మీరు ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉంటారు. అందుకే మీకు తెలిసినట్టుగా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు కాబట్టి మీరు అది ఫిక్స్ అయిపోయారు బ్లైండ్ గా. సో అది చాలా మందికి అర్థం కూడా కావట్లేదు మేడం. మెయిన్ మీటింగ్స్ కానీ జూమ్ మీటింగ్స్ ఈ రెండు వింటే కనెక్ట్ అయి ఉంటాం, సిస్టంలో నిలబడతాము, బయటికి వెళ్ళము, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుందని అందరికీ అర్థం కాదు. బట్ మీ మైండ్ సెట్ కి నిజంగా అట్లా ఎక్కించుకొని నిలబడటం అనేది ఎంఎస్ఆర్ చెప్తా ఉంటాడు మామూలుగా మీటింగ్ లో కూడా, నిలబడండి, దీంట్లో నిలబడండి, వెయిట్ చేయండి, నిలబడండి, ఎప్పుడైనా సక్సెస్ అవుతారు అనేది. అది నిజంగా మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మేడం. మీ పేషెన్సీకి మీ నమ్మకానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. బట్ ఇన్స్పిరేషన్ మా అందరికి, మీకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు సెకండ్ టైం వింటున్నాను, ఇంకా ఇన్స్పిరేషన్ మీది. మీరు అన్నట్టు మీరు ఖచ్చితంగా మీ హస్బెండ్ ఆయన శాలరీ ఇచ్చే ఆ శాలరీని దాటిపోయి కారు తీసుకుని రమేష్ సార్ అన్నట్టు ఆర్టీసీ డ్రైవర్ని మీ డ్రైవర్ గా మీరు తిప్పాలి. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అవును సార్. మేడం దీంట్లో చెప్పండి. వెస్టేజ్లో ఏంటంటే మనం ఖచ్చితంగా నిలబడాలి, కనబడాలి, మాట్లాడాలి సార్ మీటింగ్స్ లో. అవును మేడం. అవును మేడం. కానీ ఇప్పుడు మనం మోటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు నిజంగా వాళ్ళే వింటున్నారు సార్. ఇది వెస్టేజ్ గురించి చెప్తుంటే చదువుకున్న వాళ్ళు అసలు మనకి అంటే చదువుకున్న వాళ్ళు అంటే మాకు అంతా తెలుసు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మేడం. ఏమి తెలియదు యాక్చువల్ గా, అంతా తెలుసు అన్న భ్రమలో బతుకుతుంటారు అంతే. బట్ ఎనీవేస్ మీరు అంటే చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువుకోని వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, ఆలోచన ఉంటే సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు నిజంగా. ఈ జూమ్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు ఇంకా ఎక్కువ మందికి జూమ్ ఇస్తే, మీ జూమ్ ఎక్కువ మంది ఇస్తే చాలా ఇన్స్పిరేషన్. బట్ ఈసారి ఇంకొక జూమ్ లో మీరు నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు మీ జూమ్ ని చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ఇన్స్పిరేషన్ చాలా మాకు అందరికి కూడా. థ్యాంక్ యూ మేడం, జూమ్ ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మమ్మల్ని మోటివేట్ చేశారు.
థ్యాంక్ యూ మేడం. మీ గోల్ ఖచ్చితంగా డిసెంబర్కి మీరు కొట్టాలా, 1 lakh కొట్టాలా, మీరు కారు తీసుకోవాలా, చాలా మందికి ఇన్స్పిరేషన్ నిలబడాలా. థ్యాంక్ యూ సార్ సో మచ్ మిమ్మల్ని మేడం. చూసి నేనైతే చాలా అనుకుంటా. సార్ లెక్చరర్ గా ఉండి కూడా దీంట్లో జాయిన్ అయ్యాడంటే నేను చాలా అనుకుంటా సార్, నా మనసులో అనుకుంటా ఉంటాను. సార్ మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మీరు కూడా మంచి చెక్కు తీసుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఇక్కడ చదువులేని వాళ్ళు ఎందుకంటే దేన్ని కూడా ఆలోచన చేయరు, అనుమానంగా దేన్ని చూడరు, చెప్తేంది చేస్తారు సార్. అందువల్ల అవును సార్. వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఎందుకు చదువుకున్న వాళ్ళు రావట్లేదు అంటే దీన్ని సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు ఎందుకు ఇట్లా ఉంది, సబ్బులు ఎందుకు, మనకి యాడ్లు ఎందుకు లేదు, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్. ఎందుకంటే అతి తెలివి ఎక్కువ ఉన్నా కూడా ఈ బిజినెస్ లోకి రారు. అవును సార్. కాబట్టి చదువు లేని వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారంటే వీళ్ళు చెప్పింది చేస్తారు. మేడం కూడా మేము ఏదైతే చెప్పాం, మేడం జూమ్ అంటే కంటిన్యూస్ గా జూమ్ అటాడు ఎవ్రీడే. మీటింగ్ మేడం అంటే ఎక్కడైనా కానీ, ఏ మీటింగ్ అయినా కానీ సార్కి ఏదైనా అబద్ధం చెప్పైనా సరే ఆ మీటింగ్కి వచ్చి వినేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, చాలా శ్రద్ధగా అవును వినేవాళ్ళు, సార్. మీటింగ్ ముందులే కూర్చుండేవాళ్ళు. అట్లా కంటిన్యూస్ గా వినటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ మేడంలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్, ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను అనే మేడంకి ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇంత సక్సెస్ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ. మీరు అవునవును కూడా సార్. మంచి సక్సెస్ రైట్ సార్. తీసుకోగలరు, గ్రేట్ లీడరు. థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రవితేజ సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రౌన మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం మీ యొక్క టెస్ట్ మోనీ ఎక్సలెంట్ గా ఉంది మేడం. అసలు అంటే మీరు ఒక స్ఫూర్తి అనమాట అందరికి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కావచ్చు. సో చదువు ఏంటంటే ఒక విద్యను మాత్రమే ఇస్తుంది కానీ జ్ఞానం మాత్రం మనం పెంచుకోవాలి మేడం. అది ఎట్లా ఏ రకంగా పెంచుకోవాలో. సో కానీ మీరు మాత్రం చదువు లేకపోయినా సరే మీరు ఆ జ్ఞానాన్ని పెంచుకొని 10 మందికి ఈ రకంగా కొంచెం తోడుండి మాలాంటి వాళ్ళకి మాత్రం చాలా మంచి స్ఫూర్తి మేడం ఇది. సో ఇంకోటి చెప్పేది అనుకుంటే ఇంకొకటి, ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా మీలాగా కష్టపడి ఆ జీతం అయితే తీసుకోవట్లేదు ఈ రోజుల్లో మాత్రం. సో థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటే ఏంటంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది గ్రేట్ లీడర్ కిరణ్ కుమార్ సారే. సో సార్లో ఉండే తపన అంత ఇంత కాదు మేడం. మీలాగా ఎట్లయితే మీరు అంత తపన పడి మీరు ఇంట్లో మాటలు చెప్పి మీరు బయటకు వచ్చి ఎంత కష్టపడ్డారో కిరణ్ సార్ కూడా మమ్మల్ని అంతే రవితేజ ఒక్కసారి విను సార్ అంటే మాకు ఎప్పుడు ఒకటే, సార్ నేనేం చెప్తే చేస్తాను మేడం అది ఏదైనా సరే. సో అలానే వచ్చి ఇప్పుడు మాకేంటంటే బయట వెస్టేజ్ మేము కష్టపడాలనుకుంటున్నాము మీలాగే, మీరు ఒక స్ఫూర్తి అంతే. అండ్ బయట మనుషులు మాకు దొరకట్లేదు మేడం ఈ టైంలో. ఎవరిని కలవాలన్నా సరే, ఇప్పుడు మొన్న మడనూరు వెళ్ళాం మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఒక మేడంకి చెప్దాం అనుకున్నాం యాక్చువల్ గా. ఇలా నా వెస్టేజ్ ఉందని మాకు ఆల్రెడీ తెలుసు సార్, ఇది మేము ఇక్కడ అందరు కొనుక్కుంటున్నాము, ఆ పంటల్లో ఇలా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము అని చాలా చెప్పేసరికి మాకు మనుషులు వచ్చే రోజుల్లో ఇంకా మనుషులు కూడా దొరకబోవచ్చు. సో కానీ మీరు మాత్రం మాలాంటి వాళ్ళకి మాత్రం మంచి స్ఫూర్తి మేడం, ఇన్స్పిరేషన్, చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, మన వెస్టేజ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు ఏంటంటే మా బాబు ఉన్నాడు, బీటెక్ చేసాడు కదా. అయితే మేడం మా బాబు వచ్చిన తర్వాతే నాకు టీము కొంచెం పాలు పెరిగింది. మా బాబు ఐడీలు వేస్తాడు, పాన్ కార్డులు చేస్తాడు, బ్యాంక్ అకౌంట్ చేస్తాడు సార్. మా బాబు వచ్చిన తర్వాతే నాకు టీం అనేది నాకు వచ్చింది, పెరిగింది. కానీ అలా ఒక్కొక్కటి మేడం, చదువు ఒక్కటే ఉంటే మాత్రం సరిపోదు మేడం, మన జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ జ్ఞానాన్ని మాత్రం మీరు ఫస్ట్ నుంచి మీరు బాగా కసిగా తీసుకొని చాలా బాగా వర్క్ చేసి ఇప్పుడు గోల్ డైరెక్టర్ గా అయ్యారు. సో మీరు ఏదైతే మీ గోల్ ఉందో అప్పులు తీర్చేయాలి ఫస్ట్, తర్వాత సెకండ్లీ మీ సార్ ముందు కార్ నిలబెట్టాలి, మాటలతో కాదు చెక్కుతో కొట్టాలని ఒక మీరు పెట్టుకున్న గోలు నాకు కూడా తగులుతున్నాయి మేడం పాయింట్లు, నేనేం సాధించాను అనేది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవితేజ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కిరణ్ సార్లోనే కాదు, మీలో కూడా ఉన్న తపన. ఖచ్చితంగా మీరు కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటారు, మంచి స్థాయికి వెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మయ్య నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, కడప. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. కృష్ణవేణి మేడం, కడప. ఓకే, నెక్స్ట్ పూలా వరలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, గ్రూప్ లో ఉన్న లేడీస్ మేడం అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ అండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. మీ జర్నీ చాలా ఆ, కష్టంగా ఉంది మేడం. ఇంట్లో కూడా ఆ పేరయ్యని ఎదిరించి, నేను ఆర్టీసీ కదా, మంచిగా అంటే అబద్ధం చెప్పినా గానీ దానికి, ఎందుకంటే మీరు ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్ళాలి, నాకు ఇది కావాలి